అందరి ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారాలు. నిన్న మొన్న ఏదైతే నా ప్లాట్లో పోయి ఈరోజు సిపిఎం వాళ్ళ ప్లాట్లో పోయి ఇది పార్క్ ప్లేస్ అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళని కాలనీ వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు మిస్గైడ్ చేసి అక్కడ సిపిఎం వాళ్ళని దొరకపోయి ఇది పార్క్ ప్లేస్ అని చెప్పి గ్లోబల్గా వాట్సాప్లలో సర్క్యులర్ అవుతుంటే నేను దానికి స్పందించాలనే ఉద్దేశంతోనే అది కూడా ఈరోజు మాజీ కౌన్సిలర్ అని అన్నందుకు దానికి రిప్లై చేయాలని మీ ముందుకు వచ్చిన. ఇక్కడ నేను సాకేత్ డెవలపర్ యొక్క మ్యాప్ ఇది, నేను మొత్తం టోటల్ మ్యాప్ ఇది. ఈ మ్యాప్లో ఈ చీరి ఎక్కడైతే ఉన్నదో ఇది చీరి, నేను తీసుకున్నటువంటి చీరి ఇది 300 గదాల చీరి. పార్కులు ఎక్కడెక్కడైతే ఉందో ఇవి డాట్ చేసిన అన్ని పార్కులు అంటారు కదా, 1 2 3 ఇగో 4 పార్కులు. ఇగో ఇక్కడ కూడా చీరి ఉంటే పార్క్ ఇస్తే ఇట్లా డాట్ ఇస్తారు. అది కూడా డాట్ చీరి ఉన్నప్పుడు దాన్ని కూడా పార్క్ అనుకున్నప్పుడు ఇట్లా డాట్ ఇవ్వాలి. అది ఎక్కడ డాట్ ఇవ్వలేదు. నేను స్వయంగా ఈ క్లియర్గా ఎన్ని పార్కులు ఉన్నాయి కూడా చూపెడుతున్నాను. నేను వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కంప్లైంట్ దారులు ఉన్నారో, దాన్ని కావాల్సుకొని ఎవరైతే బుర్జదాలనికి ప్రయత్నిస్తున్నారో నా ఇమేజ్ దెబ్బతీయనికే నేను తప్ప ఇంకోటి ఇగో నేను సాకేత్ డెవలపర్స్ అనేది తీసుకున్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది చూడండి, సాకేత్ డెవలపర్. ఇది 28 ఎకరాల 32 గుంటల లేఅవుట్. ఇది సాకేత్ డెవలపర్ చేసింది. సాకేత్ అనేది ఫస్ట్ 2023లో చేసేది. ఇది నేను ఆ ఓనర్తోనే కొన్నాయి. దాన్ని కొన్నాక నేను 2024 ఎండింగ్లో మున్సిపల్కు పర్మిషన్ పెట్టాను. ఇక మున్సిపల్ పర్మిషన్ కాపీ, మున్సిపల్ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు నాకు ఆల్రెడీ. నిన్న మొన్న ఏదైతే ఉందో మా ఊరు పిల్లాడు ఒక డబ్బా వేసుకుంటా, కూరగాయలు వేసుకుంటా అంటే ఒక డబ్బా వేసుకో అని చెప్పిన, వేసుకుంటే దాన్ని రాద్ధాంతం చేస్తున్నాం. ఇది మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్. మున్సిపల్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఇస్తారు కదా. దాన్ని శేషగిరి అనే పిల్లాడు ఒక కంప్లైంట్ ఇస్తే నాకు ఒక మున్సిపల్ వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది నోటీస్. దానికి నేను రిప్లై ఇచ్చిన. దానికి 2011 మొన్న 11వ తారీఖు రోజు నేను రిప్లై ఇచ్చిన. నేను ఏమేమి సబ్మిట్ చేసిన అనేది కూడా ఉన్నాయి. ఈ కింద ఇచ్చిన చూడండి, ఏమేమి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లని. కావాల్సుకొని అక్కడ ఉన్న శ్రావణ్ కుమార్ అనే పిల్లగాడు వ్యక్తి ఆల్రెడీ ఆయన డాక్యుమెంట్లు సెర్చ్ చేయండి. ఆ డాక్యుమెంట్లలో ఆయనకు ఇచ్చిన పర్మిషన్ ఎంత, ఆయన ఎంత ఎంక్రోజ్ ఉన్నాడు, సాకేత్ నగర్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎంక్రోజ్ ఉన్నాడు. దాన్ని బుర్జదలానికి తప్ప ఒక 4-5 మందిని షో చేసుకొని నా మీద ఉట్టిగా బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఇది పార్క్ ప్లేసు అని చెప్పడం జరుగుతుంది. న్యాయపరంగా కొట్లాడతా నేను. న్యాయం ఉంది, చట్టం ఉంది, ఆఫీసర్లు ఉన్నారు. ఒకవేళ చట్టంగా న్యాయంగా ఇది పార్క్ ప్లేస్ అన్నారనుకో, నేనే స్వచ్ఛందంగా నేను వచ్చి ఇది పార్క్ ప్లేస్ అయిందని తప్ప అని చెప్పి నేను ఎంబీ రెడ్డి దగ్గరికి, సాకేత్ డెవలపర్ దగ్గరికి పోయి నా డబ్బులు నేను రికవరీ చేసుకుంటా. మీరు చేసిన ప్లాట్లన్నీ నేను బ్లద్లాం అవుతున్నా. ఇది ఎందుకు నాకు అవసరం లేదు. నేను నిజంగానే నిరూపిస్తే వాళ్ళ అడ్వకేట్ ద్వారా కూడా ఏమన్నా ఉంటే కోర్టులో మున్సిపల్ కమిషనర్ కూడా మాట్లాడిండు. ఎంబీ రెడ్డి అనేట ఆయన మున్సిపల్ కమిషనర్కు మాట్లాడిండు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా మాట్లాడిండు. ఆయన ఇట్లా జరుగుతున్న సార్ ఇది ఏంటంటే ఇది నేను అమ్మినని ఆయన స్వచ్ఛతంగా ఫోన్ ద్వారా కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే ముందు శ్రావణ్ కుమార్ అనే ఆ పిల్లగాంది ముందు డిస్మిటల్ ఆర్డర్ చేయండి. నేను కూడా రైటింగ్లో కంప్లైంట్ రాసిస్తా. నీకు ఎంత డాక్యుమెంట్ ఉన్నది, నువ్వు ఎంత ఎంక్రోచ్మెంట్ ఉన్నావు. నువ్వు యాజ్ ఏ సాయిబాబా నగర్ ప్లాన్ ప్రకారంగా రోడ్ అని అంటున్నావు కదా, ఆ రోడ్ చేయండి. ముందు రోడ్లో ఇల్లు కట్టిర్రా మీరు? రోడ్ తీసినాక నా దగ్గర రండి. ఇది నిజంగా నేను మీకు క్లియర్గా కూడా నేను మ్యాప్లలో కూడా చూపెడుతున్నాను వాళ్ళకొకసారి. ఇది క్లియర్గా రోడ్ 40 ఫీట్ రోడ్డు పోగా మిగిలిన చీవి. ఇది క్లియర్గా చెప్తున్నా. ఇది చూడండి, ఇంత పెద్ద మ్యాప్, మొత్తం టోటల్ మ్యాప్ తెచ్చిన. నేను 35 కాపీలు కూడా మున్సిపల్కు మార్కెట్ చేసిన డాక్యుమెంట్ నంబర్ ఇది కూడా రాసుకోండి. మీరు మున్సిపల్కు రోడ్లు పార్కులు చేస్తారు, అది కూడా 35 కాపీ తెచ్చిన నేను. నీకు ఎక్కడన్నా పార్కు అని చెప్తే ఈ డాట్స్ చూపెడతారు. ఇగో ఈ పార్కులు చేసే అన్ని డాట్స్ చూపెడతారు. 28 ఎకరాలలో 300 గజాల మాత్రమే పార్క్ ఇస్తారా? మరి దాన్ని నువ్వు పార్క్ అని ఎట్లా నిరూపిస్తున్నావు?
సిపిఎం వాళ్ళని కూడా తెలియక మభ్యపెట్టి తోలుకపోయి వాళ్ళని ఏదో హైప్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడిపించారు తప్ప వాళ్ళకు కూడా నేను సిపిఎం వాళ్ళకు కూడా డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది, అన్ని కాపీస్ చూసుకోండి అని చెప్పిన. ఏమన్నా ఉంటే కోర్టు ఉంది, నష్టం ఉంది, ఇట్లనే ప్రతి ఒక్కడు వచ్చి నా ప్లాట్ అనుకుంటే కరెక్ట్ కాదు కదా. నేను నిర్ధారణ ఇచ్చిన రోజు నా మీద అయితే ఎవరైతే రాస్తున్నారో ఎవరైతే చేస్తున్నారో దాని చట్టపరంగా పరువు నష్టం కేసు నేను వేయడానికి కూడా సిద్ధంగా ఉంది. నేను ఎవరిని కూడా ఇది రాజకీయ కోణంగానే ఆడిస్తున్నాను తప్ప నా మీద బురద చల్లడానికి తప్ప. నేను ఎక్కడ కూడా ఒక ఇంచు కబ్జా పెట్టినట్టుంటే నేను 300కు 600 గజాలు రాసిస్తాను. నా ఇంటి దగ్గర 600 గజాలు రాసిస్తాను. నేను అదే సాకేత్ డెవలపర్ క్యాండిడేట్ ఉన్నాడు, వాళ్ళు ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి అడుగుండి, మీరు నువ్వు నిజంగానే దొంగ ప్లాట్ అమ్మినావు అనుకుంటే ఆయన తెచ్చి క్యాన్సిల్ చేపిస్తా కదా. క్యాన్సిల్ చేయించి నువ్వు మున్సిపల్ కూడా నువ్వు 30-40 రూపాయలు ఫీజు కట్టించుకొని మార్గేజ్ కూడా చేసుకున్నావు. దాని మీద ఇంకోటి కూడా 300 గజాలు ఉంటే మార్గేజ్ చేసుకుంటేనే పర్మిషన్ ఇస్తుంటే మున్సిపల్ మార్గేజ్ కూడా చేస్తున్నాయి. దానికి కాలిపీలి చెప్పడము, 2-3 పెట్టుకొని నా ప్లాటు కొందరు 5 గజాలు ఇవ్వమంటాడు, వాడు ఆల్రెడీ 4 ఫీట్లు ఎంక్రోచ్మెంట్ ఉన్నాడు. ఇవన్నీ ఇచ్చి పెడితే ఏ లొల్లీలు ఉన్నాయి. ముందు శ్రావణ్ కుమార్ అనే అబ్బాయి ఉన్నాడా, ముందు ఆయన ఎంక్రోచ్మెంట్ తీయడానికి ముందు నేను రైటింగ్లో రేపు కంప్లైంట్ మున్సిపల్ కమిషనర్ కూడా నేను రైటింగ్లో రాసిస్తాను. నేను ఎవరికి కూడా ఎవరిని కూడా అన్యాయం చేయదు. ఎవరైనా కట్టుకొని నా దగ్గరికి వచ్చిన సాయన అన్న ఇది ఎంక్రోచ్మెంట్ ఉన్నదంటే నేను రిజిస్ట్రేషన్ చెప్పి అంటే చేపిస్తా అని చెప్పిన. ఎంబీ రెడ్డి సార్తో నేను మాట్లాడిన రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పిన. ఇలా చేపించకపోయినంత మాత్రం నేను బురదల్లి ఇది నా ప్లాట్ అంటే ఎట్లయితే. ఇప్పుడు 2021 కంప్లైంట్ చేస్తే ఇలా 5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? 2021 సాల్వ్ చేశాను నేను. ఆ రోజు అప్పటి నుంచి మున్సిపల్ పట్టించుకున్నాడు. సరే నేను గవర్నమెంట్ ఉన్నాను అనుకున్నాం, గవర్నమెంట్ పోయి కూడా 2.5-3 సంవత్సరాలు అవుతున్నది. 3 సంవత్సరాల నుంచి మున్సిపల్ పార్క్ ప్లేస్ అయితే కబ్జా తీసుకుంటుండ్రు కదా. నేను చట్టపరంగా కోర్టు పోతా, న్యాయం పోతా. నేను దయచేసి లేనిపోని నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో నిర్ధారణ అయిన రోజే అందరిని పిలిచి మాట్లాడతా. అప్పటిదాకా నేను ఎవరిని కూడా ఏం అనదలుచుకోలే, నేను ఎవరిని కూడా ఏం చేయాలి. ఒకవేళ నా పరువు నష్టం పోయినప్పుడు ఉంటే దాని పరువు నష్టం కేసు వేయాలన్నా ఏం చేయాలన్నా అప్పుడు డిసైడ్ చేసి ఖచ్చితంగా కూడా వేస్తాను. ఇది మీకు అందరికి కూడా చెప్తున్నాను.